హాయ్ ఫ్రెండ్స్, పునర్జన్మ 28వ భాగం చదువుకుందాం. కథలోకి వెళ్ళిపోదాం. గాంధీ గారు ఆలోచనలో పడ్డారు. ఆశామౌళి మాటల్లో ఏదో నిరాశ, నిస్పృహ, వేదాంతంగా ఉన్నాయి. ఆమె మాట్లాడిన మాటలు కాంచన మాటలలో తెలుస్తున్నాయి. అంటే ఆశామౌళిని ఎవరైనా ముందే బెదిరించారా, లేక ఆమెపై ఏదైనా హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయా? అనుకోకుండా విశాల దత్తని అంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు ఆశామౌళి అని ఆలోచిస్తూ ఉన్నారు గాంధీ గారు. కాంచన భర్త రాజు తమ ఇంటి కాగితాలు, పొలం కాగితాలు, ఆశామౌళి గారు రాసి ఇచ్చినట్లున్న సాక్ష్యాలు అన్నీ తీసుకొచ్చాడు. ఆశామౌళి మనస్ఫూర్తిగా ఇచ్చారు సార్ అని చెప్పాడు రాజు. అవి వారి జీవన విధానానికి ఏర్పాట్లు తప్ప మరీ అంత పెద్ద ఆస్తులేం కాదు అని గ్రహించారు గాంధీ గారు. వాళ్ళిద్దరి కళ్ళల్లో ఏ భయమూ లేదు. ఆశామౌళి పట్ల, ఆమె జీవితం పట్ల బాధ, ఒకలాంటి ఇబ్బంది కనిపించాయి. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు అంటూ మరొకసారి ఆశామౌళి గెస్ట్ హౌస్ తనిఖీ చేశారు గాంధీ గారు స్వయంగా. ఆమె బెడ్కి వెనకాల ర్యాక్లో అబార్షన్కి సంబంధించిన పిల్స్ ఉన్నాయి. ఒక చిన్న డైరీ కూడా ఉంది. అంటే అబార్షన్కి మాత్రలు వేసుకోవాలి అని అనుకున్నారా ఆశామౌళి, లేక ఎవరైనా బలవంతం చేశారా? విశాల దత్తకి ప్రస్తుతానికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆ విషయం డాక్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నారు గాంధీ గారు. వేరొక మనిషి ఆమె జీవితంలో కనిపించటం లేదు అంటే విక్రమే కారణం. ఇక ఏమాత్రం ఆలోచించలేదు గాంధీ గారు. ఆశామౌళి ఫోన్ కాల్స్ మొత్తం రికార్డు వచ్చింది. వాటిల్లో ఆశామౌళి చనిపోయే వారం రోజుల ముందు రికార్డులు సాక్ష్యంగా ఉన్నాయి. వాటిని కొన్ని విశాల్ దత్త తీసుకొని నాశనం చేయటం జరిగింది అని తెలిసింది. కానీ అధికారికంగా వాటి ప్రూఫ్స్ ఉంటాయి కదా, కొన్ని అవసరాలకి ఆ సాక్ష్యాలు కూడా బయటకు తీయించారు గాంధీ గారు. ఆశామౌళితో ఆ రోజు మల్లికా దత్త మాట్లాడుతున్నారు. వారి రికార్డులు వింటున్నారు గాంధీ గారు. ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నిన్న కూడా నా కారు యాక్సిడెంట్ జరగబోయింది, అందుకు కారణం మీరే అని నాకు తెలుసు అంటున్న ఆశామౌళి మాటలు స్పష్టంగా ఉన్నాయి. మరెందుకు నా భర్తని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఏం సాధిస్తావు? అసలు నీ వయసు ఎంత? నా జీవితంలోకి అడ్డు రావద్దు అని చెప్పాను నీకు. శారీరక సంబంధాలు పెట్టుకున్నావు, సినిమా కుక్కవి కదా. ఇష్టమైన వాడితో పొర్లటం, మందు, డ్రగ్స్ అలవాట్లు ఉన్న పిశాచివి నువ్వు. నీకు అలవాట్లు ఉండొచ్చు, నేను కాదు అనను, వాటి గురించి నేను విమర్శించను, అది నీ స్వయమైన విషయం. కానీ విశాల్ దత్త జీవితంలో భారీగా ప్రవేశించాలంటే మాత్రం కుదరని పని. ఎంతవరకైనా వెళ్తాను నేను అంటూ అతి తీవ్రంగా ఉన్నాయి మల్లికా దత్త మాటలు. ఫోన్ పెట్టకుండా విను, లేకుంటే 100 సార్లు ఫోన్ చేస్తాను అంటూ రౌద్రంగా మాట్లాడుతున్న మల్లికా దత్త మాటలు మగవారికే కాస్త గుండెల్లో గుబులు కలిగించేలాగా ఉన్నాయి. మీ ఆస్తులకు, మీ జీవితానికి నేను అసలు అడ్డు రాను, అది కూడా రాసి మీకు ఇస్తాను కావాలంటే అన్నది ఆశామౌళి. ఎన్నైనా చెప్పు, నా భర్త జీవితంలో భారీగా అడుగు పెట్టాలంటే అవకాశం లేదు. నేనేం చేతకాని దాన్ని మాత్రం కాదు. నువ్వు శవంగా మారిపోవడం ఖాయం అంటున్న మల్లికా దత్త మాటలు అనుమానం లేకుండా చేశాయి. అంటే ఆశామౌళి చావుకి మల్లికా దత్త కారణం. ఆ తర్వాత మరొక రికార్డులో ఆర్తి మాటలు వినిపిస్తున్నాయి. ఏం చేస్తున్నావు ఆశా? నోర్మొయ్, నువ్వు ఆడదానివి కాదు, నాకు నిజం తెలిసిపోయింది అంటూ ఆశామౌళి కోపంగా బాధగా మాట్లాడుతున్న మాటలు. ఆమె చనిపోకముందు నెల రోజుల కిందట సంగతి అది. ఆర్తి పకాపకా నవ్వింది తప్ప మరొక మాట మాట్లాడలేదు. నా ముందుకొస్తే చంపేస్తాను, నిన్ను ద్రోహి, నువ్వంటే నాకు అసహ్యం, దూరంగా ఉండు కుక్క. ఎన్నోసార్లు చెప్పాను నీకు, అయినా నాకు తెలియకుండానే నన్ను ఇలా అంటున్న ఆశామౌళి మాటలు దుఃఖంతో, ఆవేశంతో ఉన్నాయి. ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇదంతా కూడా విక్రమ్ని పట్టుకుంటే అసలు నిజాలు తెలుస్తాయి. విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు గాంధీ. లోపల ఏవో మాటలు వినిపిస్తున్నాయి. నన్ను నమ్ము అనిత, నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించలేదమ్మా. ఎందుకు ఇలా మనోవ్యధ చెందుతున్నావు? నా ఒంటి మీద చెయ్యి వెయ్యకు అంటున్నావు. నిన్ను పెళ్లి చేసుకుని నా దాన్నిగా చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తే గాని నువ్వు నా దానివి కాలేదు. మళ్ళీ ఇలా ఎందుకు అడ్డం పెడుతున్నావు? కాసేపు నీ ఒడిలో అలా పడుకునే అవకాశం కూడా లేదా నాకు అంటున్న విక్రమ్ మాటలు బాధగా వినిపిస్తున్నాయి బయటకు. పనివాళ్ళు కూడా ఎవ్వరూ ఉన్నట్టు లేరు.
బయట డోర్కి సీక్రెట్ లాక్ తెలుసు కాబట్టి గాంధీ గారే ఓపెన్ చేసుకుని వెళ్ళారు. కాలింగ్ బెల్ నొక్కగానే విక్రమ్ బయటకు వచ్చాడు. ఇంకా బ్యాండేజ్లు అలాగే ఉన్నాయి. నమస్తే సార్ అన్నాడు విక్రమ్. విక్రమ్, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి, స్టేషన్కి వస్తారా అన్నారు గాంధీ. భయంగా చూశాడు విక్రమ్. ఏమీ తెలియదు అనుకుని చేసే నేరాలు ఎప్పటికైనా తెలుస్తాయి విక్రమ్ అంటున్న గాంధీ గారి మాటలకు తల ఉంచుకున్నాడు విక్రమ్. కాఫీ తీసుకొచ్చింది అనిత. వద్దమ్మా అన్నారు గాంధీ. రండి వెళదాం స్టేషన్కి అన్నాడు గాంధీ. ఇక్కడే అడగండి సార్, ఏమీ ఇబ్బంది లేదు, నేను లోపలికి వెళ్ళిపోతాను, ఆయనకు ఆరోగ్యం అంతగా బాగోలేదులేండి అన్నది అనిత. సరే, నీకు ఇష్టమేనా అన్నారు విక్రమ్ని. అడగండి సార్ అన్నాడు విక్రమ్. ఆర్తి, చిన్ అన్నీ నువ్వే కదూ అన్నారు డైరెక్ట్గా గాంధీ గారు. విక్రమ్ ముందు ఫోటోలు, రుజువులు అన్నీ కూడా పెట్టారు. సాక్ష్యాలు కళ్ళెదురుగా కనపడుతుంటే ఇంకేం మాట్లాడతాడు విక్రమ్? మౌనంగానే ఉండిపోయాడు. అంటే మీ మౌనం అంగీకారంగా భావించిన మీ నోటితో మీరు నిజం చెప్పాల్సి ఉంటుంది కదా అన్నారు గాంధీ గారు చాలా గంభీరంగా. అవును అని చెప్పాడు విక్రమ్. అసలు మీకు అలా ఎందుకున్నారు? మీరు ఆడవేషం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అసలు అంటూ కోపంగా అడిగారు గాంధీ. సినీ ఫీల్డ్ అన్నా, విచ్చలవిడితనంగా ఉండే ఆడవాళ్ళన్నా నాకు మొదటి నుంచి అసహ్యం సార్. తనకు రూమ్లో తోడుగా ఉండడానికి ఒక మంచి అమ్మాయి కావాలి, ఆమె కూడా మంచి కుటుంబం నుండి రావాలి అని కొన్ని నిబంధనలు పెట్టి ప్రకటన ఇచ్చిన ఆశామౌళి ప్రకటన నాకు కోపం కలిగించింది. వీళ్ళు విచ్చలవిడి జీవితంలో ఉంటూ ఇంకొక మంచి అమ్మాయిని వీరికి తోడుగా తీసుకోవాలా అన్న ఒక రకమైన కోపంతో, ఆలోచన లేకుండా ఆవేశంతో ఆడవేషం వేశాను. ఎందుకంటే నేను కాలేజీ చదువుకునే రోజుల్లో నాటకాలు వేయటం నాకు చాలా ఇష్టం. అలా అని సినిమాలంటే మాత్రం ఇష్టం ఉండదు. నటించే వారికి నా నటన తెలుస్తుందో లేదో అన్న ఉత్సాహంతో కూడా ఆ పని చేసిన మాట వాస్తవమే. ఊరికే వేషం వేసుకుని ఆ రోజు నాకు నచ్చిన డబ్బింగ్ వాయిస్తో ఆశామౌళి గారిని కలిశాను. ఆమె నన్ను సెలెక్ట్ చేసేశారు. పిచ్చి మొహం, వెర్రి మొహం అనుకుని విపరీతంగా నవ్వుకున్నాను. ఇక తనతో ఉండడం మొదలయ్యింది. అప్పటికి అనిత కూడా నా మనిషి కాదు అని తెలిసిపోయింది. అలా ఉండగా అంటున్న విక్రమ్ వైపు కోపంగా చూశారు గాంధీ. ఏ విషయం దాయకుండా మొత్తం చెప్పండి అన్నారు గాంధీ గారు. ఇద్దరం బాగా తాగేవాళ్ళం. నేను అమ్మాయిని అనుకొని నా మీద పడిపోయి చాలా స్వతంత్రంగా నా ఒడిలో పడుకొని నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేది ఆశామౌళి. ఆమె ఒక రకమైన డ్రగ్ తీసుకునేది, ఒళ్ళు తెలియకుండా మత్తుగా నిద్రపోవడానికి. ఆ సమయంలో ఆమెకు ఏం చేసినా తెలీదు. అలా ప్రతిరోజు ఆమెను నేను అనుభవించేవాడిని. ఆ విషయం ఆశామౌళికి తెలియదు. అందగత్తే, వయసులో ఉన్న మగవాడిని, అప్పటి వరకు స్త్రీతో సంగమం నాకు తెలీదు. అందుకే ఒక రకమైన వ్యామోహంతో ఆమెకు తెలియకుండా గడిపేవాడిని. పైగా ఆశామౌళి నాకు మేనత్త కూతురు అన్నాడు విక్రమ్. ఆమెను మీరు గౌరవంగా పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు, కానీ ఆమెకు తెలియకుండా ఆమెను అనుభవించడానికి మాత్రం ఆమె శరీరం కావాల్సి వచ్చిందా? అంటే కుటిలమైన స్వార్థపరులు మీరు అన్నాడు గాంధీ గారు చాలా కోపంగా. అది ఒకరోజు రాత్రి ఆశామౌళి గమనించినట్లు అనుమానం కలిగింది నాకు. మరుసటి రోజు రాకుండా ఫోన్ చేస్తే ఫోన్లో ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఆశామౌళి. అంతలోనే కళ్ళు తిరిగి పడిపోయిందని కాంచన ఫోన్ చేస్తే వెళ్ళాను. ఆమెను రాత్రి హాస్పిటల్కు తీసుకువెళ్ళాను. ప్రెగ్నెంట్ అని తెలిసింది. నాకేం సంబంధం లేదు అన్నాను. ఆశామౌళి తిడుతూ నువ్వే దీనంతటి కారణం, ఇంకెవరితోనూ నాకు సంబంధం లేదు అని వాదించింది. కోపంతో రగిలిపోయింది. విశాల్ దత్లతో పడుకున్నావు, మరి ఎందరితోనూ పడుకున్నావు అని అసహ్యంగా మాట్లాడాను. వాడికి ఇప్పుడు అంత సీన్ లేదు, బిడ్డలు పుట్టే అవకాశం లేదు విశాల్ దత్తకి. ప్రస్తుతానికి నాకు ఎవ్వరితో ఏ సంబంధం లేదు. ఇప్పుడు కారణం నువ్వే, నాకు ఖచ్చితంగా తెలుసు అన్నది ఆశామౌళి. అంతే, కాళ్ళబేరానికి వచ్చేశాను. నదియా మౌళి గారికి తెలిసిందంటే, విశాల్ దత్లకు తెలిసినా కూడా నా ప్రాణాలకే ప్రమాదం. అందుకే అబార్షన్ మాత్రలు తీసుకొచ్చి ఇచ్చాను. మరి అవి వేసుకుందో లేదో నాకైతే తెలీదు. ఇంతే జరిగింది అన్నాడు విక్రమ్. ఇంత చేసిన వాడివి నీ బండారం బయటపడుతుందని ఆమెను చంపేసి ఉండొచ్చు కదా నువ్వు అన్నారు గాంధీ గారు. లేదు, నేను చంపలేదు, నమ్మండి అన్నాడు విక్రమ్. మాల్దీవ్స్కి ఆ రోజు నువ్వు వెళ్ళినట్టు నా దగ్గర సాక్ష్యం ఉంది. విక్రమ్, పూర్తిగా విషయం అర్థమైంది. వినోద్ చావు వెనక ముఖ్య కారణం నువ్వే. ఆడవేషంలో వెళ్ళి అతన్ని తప్పుదారి పట్టించారు. ఆ తర్వాత అతన్ని కారులో ఉంచి నువ్వు దిగిపోయావు సైలెంట్గా. అతనితో బలవంతంగా గాయపరిచి సంతకాలు చేయించావంటున్న గాంధీ గారి మాటలకు అది పూర్తిగా నా తప్పు కాదు అన్నాడు విక్రమ్. నేను చంపలేదు అన్నాడు విక్రమ్. కానీ వల వేసి బంధించింది మాత్రం నువ్వే అతన్ని.
అది ఎవరు చంపినా అది వేరే విషయం. నీ వల్లే అతను హంతకులు వేసిన ప్లాన్లో చిక్కుకున్నాడు. నువ్వు ఈ విషయంలో కూడా తప్పించుకోలేవు. మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాను, మర్యాదగా పదండి అన్నాడు గాంధీ. పైకి లేచి తల వంచుకున్నాడు విక్రమ్. లోపలికి వెళ్ళి నా భార్యకు ఒక మాట చెప్పొస్తాను అన్నాడు విక్రమ్. బంగారు లాంటి జీవితాలు నాశనం చేసుకుంటారు. సుఖపడే సమయానికి ఇటువంటి భస్మాసుర హస్తాలను నెత్తిన పెట్టుకుంటారు. నీలాంటి మూర్ఖులు అంటూ తిట్టారు గాంధీ గారు. అంతలో అనిత బయటకు వచ్చింది. నాతో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు, విక్రమ్కి ఇక లేదు, మీరు తీసుకువెళ్ళండి అన్నది అనిత. ఆమె కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయినట్లు, ఆమె మనసు తీవ్రంగా గాయపడినట్లు అల్లకల్లోలం అయిపోయింది ఆమె మనసు. గాంధీ గారి మనసు చాలా బాధగా అనిపించింది. ఒక మనసున్న మనిషికి నిజంగా సుఖం మాత్రం ఉండదే అని అనుకున్నారు ఆయన. సారీ అనిత అనబోయిన విక్రమ్ వైపు చూడకుండా తలుపులు వేసేసింది అనిత.